మేడ్చల్ జిల్లాలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. చింతలకు చెందిన రియల్టర్ కల్లూరి సుభాష్ రెడ్డి మేడ్చల్ మండలం రావుల్కోలు గ్రామ పరిధిలోని గూడెంగడ్డ తండాలో ఎస్ఆర్ వెంచర్ పేరుతోటి ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా అక్రమంగా ప్లాట్లు విక్రయించి అమాయకులను నిలువునా ముంచాడు. కాళేశ్వరం కాలువ నిర్మాణం కోసం ముందే భూసేకరణ జరుగుతున్న విషయం తెలిసినప్పటికీ కూడా ఆ విషయాలను గోప్యంగా ఉంచి 2020లో బాధితులకు ప్లాట్లు అంటగట్టాడు. ఈ వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసిన దాదాపు 70 మందిలో సగానికి పైగా ప్లాట్లు పూర్తిగా కాలువ పరిధిలోకి వెళ్ళిపోవడంతో బాధితులు లబ్బోదిబ్బోమంటున్నారు. మోసపోయామని గ్రహించి నిలదీస్తే వేరే ప్రాంతంలో ప్రత్యామ్నాయంగా ప్లాట్లు ఇస్తామని నమ్మబలికి రియల్టర్ ఏళ్ల తరబడి కాలయాపన చేస్తూ వచ్చాడు. న్యాయం జరగకపోవడంతో విసుగుపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించగా బాధితుల ఫిర్యాదు మేరకు మోసపూరిత రియల్టర్ సుభాష్ రెడ్డిపైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నేను కూడా 2020లో ప్లాట్ కొన్నాను. కొన్న తర్వాత 2019లో ఆయనకు ఆల్రెడీ నోటీస్ వచ్చిందంట. మాకు 2021లో కాలువ తవ్వేసి ఆ విషయం మాకు తెలియదు. సో తెలియకుండానే మీకు అక్కడ మాకు చెప్పలేదు. చెప్పకుండానే నేను అడిగితే ఏమంటున్నారంటే ఇంకా నాకు కూడా తెలియదు, తెలియకుండానే కాలు వెళ్ళిపోయిందని చెప్పాడు. మళ్ళా మా ఐదారు చిన్న ఎంక్వైరీ చేస్తే అయితే ఆల్రెడీ 2019లోనే ఆయన నోటీస్ వచ్చింది, తెలిసే అమ్మాడని మాకు తెలిసింది అని చెప్తే వెళ్ళి మేము అడిగితే అతను ఏమన్నాడంటే మీకు న్యాయం చేస్తాను, ఎక్కడో చోట నాకు కూడా 10 గుంటల భూమి వస్తుంది అక్కడ మీకు ఇస్తాను అని చెప్పాను. ఇక 4 సంవత్సరాల క్రితం నుంచి మాకు ఇదే చెప్తున్నాడు. ఇక్కడ మేడ్చల్ పోలీస్ స్టేషన్లో మేము కేసు పెట్టాము అందరం కలిసి.